నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్తో గుర్తింపు ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవద్దు పిసిసి సమావేశంలో సీఎం వ్యాఖ్యలు వరంగల్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఏఏఐకి అనుమతులిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఉత్తరాఖండ్లో కూలిన మంచు చర్యలు కొనసాగుతున్న సహాయక చర్యలు తెలంగాణలో కాంగ్రెస్ సక్సెస్ స్టోరీ అంతా ఇంత కాదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీని పీఎంని చేసే వరకు విశ్రమించొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని చెప్పిన సీఎం రాహుల్ ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు రాష్ట్రంలో కులగణన అనే అతిపెద్ద కార్యక్రమం నిర్వహించామని సీఎం గుర్తు చేశారు for categorization, for unemployment issue address, all other issues. ఇన్ని విషయాలల్లో మనము ఈ దేశానికే నేను ఇక్కడ ఉన్న మిత్రులకు ఒకటే చెప్తున్నా ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు మనం హోదాలు వచ్చి ఉండొచ్చు ఇది కాదు మన టాస్క్ మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మరి ఈరోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన నిర్లక్ష్యం ఉంటే ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతిలో బందీ అయి ఈరోజు కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడుతాం వి వాంటెడ్ టు క్రియేట్ అన్ మోడల్ ఫర్ ది కంట్రీ ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి ఎన్ని కష్టాలను ఎదుర్కొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి ఆ నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే నా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్న పెద్దల హనుమంతరావు గారిని రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కులగణన పక్కాగా జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మా దళిత సోదరులను నేను అడుగుతున్న ఎస్సీ కేటగరైజేషన్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాము అంటే రాహుల్ గాంధీ గారు పట్టుదలతో ఉండబట్టే కదా ఈరోజు కేటగరైజేషన్ చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం పరిష్కరించగలిగినాం కదా ఒక రాష్ట్రంలోనే అధికారంలో ఉంటే ఇన్ని సమస్యలను పరిష్కరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయితే ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చో ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చో దాంట్లో మనము రాహుల్ గాంధీ గారితో భుజం కలిపి నడవాల్సిన అవసరం ఉందా లేదా చివరిగా ఒక్క మాట అడగదలుచుకున్నా మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎన్ని తరాలు ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిండ్రు వేల కోట్ల ఆస్తులను త్యాగం చేసిండ్రు ప్రాణ త్యాగాలు చేసి అమరులైనరు పదవులు త్యాగం చేసిండ్రు వాళ్ళ మునిమన్మడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామునూరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జిఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరుకు జిఎంఆర్ అంగీకారం తెలిపింది. జిఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణాల పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణ 205 కోట్ల విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ జీవో విడుదల చేసింది. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం విషాదాంతమైంది. టన్నెల్లో తప్పిపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలను గుర్తించారు. 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఆపరేషన్ చేపట్టారు. టీబీఎం మిషన్ను దక్షిణ మధ్య రైల్వే నిపుణుల ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కట్ చేశారు. బురద శిథిలాల తొలగింపులు చర్యలు చేపట్టగా కార్మికుల మృతదేహాలు బయటపడ్డాయి. కార్మికుల జాడ కోసం అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే మృతదేహాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 3 మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు. టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆపరేషన్ ప్రారంభించింది. దీనిలో భాగంగా భూమిలో కూరుకుపోయి ఉంటే వారి స్థితిని తెలుసుకునేందుకు అధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనెట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ను పూర్తిగా స్కాన్ చేసి ఈ విషయాన్ని బయటపెట్టింది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. బద్రీనాథ్ ధామ్లో మంచు చర్యలు విరిగిపడడంతో 57 మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఇప్పటి వరకు 10 మంది కార్మికులను సురక్షితంగా తరలించారు. మరికొందరి కోసం వెతుకుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ కార్మికులందరూ బద్రీనాథ్ ధామ్లో రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చమోలీ జిల్లా పోలీసులు, స్థానిక అధికారులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బృంద సభ్యులు సంఘటనా స్థలంలో ఉన్నారు. ప్రమాదం గురించి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమాండర్ అంకుర్ మహాజన్ సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే బీఆర్ఓ అధికారులు, జిల్లా పోలీసు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంచు కింద కూరుకుపోయిన 10 మంది కార్మికులను సురక్షితంగా రక్షించగా మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మానా గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఆర్మీ క్యాంపు సమీపంలోని రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమాండర్ అంకుర్ మహాజన్ తెలిపారు.
కూటమి పార్టీల ఆధ్వర్యంలో టైలర్ల అభివృద్ధికి కృషి చేస్తామని టీడీపీ పట్టణాధ్యక్షుడు జ్యేష్ఠ రామకృష్ణరావు తెలిపారు. టైలర్ దినోత్సవ సందర్భంగా శ్రీ విలియం హో గణపతి రామ టైలర్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో వినాయకుని ఆలయం వద్ద టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. చేతి వృత్తుల వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, టైలర్ల అభివృద్ధికి కొయ్యలగూడెం పట్టణం నుండి తమ వంతు సహాయ సహకారాలు అందజేసి వారి ఎదుగుదలకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరం సామాన్య కార్యకర్తగా టీడీపీ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ నేడు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలవనున్నారని తెలిపారు. కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్లమెంటరీ సభ్యులు పురంధేశ్వరి మద్దతుతో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎక్కువగా మనం పోటీ చేశాం. అప్పుడు ఎవరు కూడా ఓటర్ని కలిసే ప్రయత్నం చేయలే. నేరుగా ఇంత సిస్టంలో ప్రతి 30 మందికి ఇన్ఛార్జి పెట్టుకుని వారింటికి వెళ్ళి కరపత్రం వెళ్ళే విధంగా, అదేవిధంగా పోలింగ్ రోజు నుంచి వారు వచ్చి పోలింగ్లో పాల్గొనే విధంగా చేసినటువంటి మొట్టమొదటి ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెండు విషయాలు. ఒకటి అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, నిరుద్యోగ యువత కోసం కానీ, ప్రభుత్వం పలకట్టినటువంటి ఏదైతే ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానివ్వండి, లెక్చరర్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఈ 8 నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క విధానాల ఆధారంగా ఈవేళ ఓటర్లు పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థిగా ఓటేశారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది ఈవేళ రాజశేఖరం గారి విజయం, కింద స్థాయి కూటమి కార్యకర్తల విజయం అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం అనుమానం. ఓకే, ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం జనరల్ ఎలక్షన్లో మద్దతు తెలియజేశారు. వాళ్ళ హక్కుల గురించి మరి పోరాడితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి నిర్బంధించే పరిస్థితి. ఈరోజు గత ప్రభుత్వంలో పెట్టిన పెండింగ్స్ అన్నీ కూడా వేలాది కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకి 23,000 కోట్ల పైచీలకు వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉన్నాయి. మరి దప్పల వారీగా మరి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ఆలస్యమైంది. కానీ ఏదైతే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా మరి వాళ్ళకి రావాల్సిన హక్కుగా రావాల్సిన అన్నీ కూడా ఈ ప్రభుత్వంతో కలిసి నేను వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా మరి హక్కులుగా వచ్చే అన్ని పెండింగ్స్ కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ఏదైతే మరి ఈరోజు జరిగిన ఎలక్షన్ మరి పూర్తయింది, నా విజయం మరి దాదాపుగా ఖరారైంది అనేది నా భావన. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారు కూడా మరి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గిరిమా అగర్వాల్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థుల వసతి గృహం సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో ఆరా తీశారు. వంటగదిని సందర్శించి వంట సామాగ్రి, భోజనశాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల విశ్రాంతి గదిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు.
అమరావతి అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులు నడిచే మెట్ల మార్గంలో చెత్త చెదారం శుభ్రం చేయకుండా వదిలేశారు. దేవాలయంలో శానిటేషన్ సిబ్బంది 20 మంది దాకా ఉన్నారు. ఎంతమంది సిబ్బంది ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు. దేవాలయ శుభ్రతను సులభ కాంప్లెక్స్ వారికి కాంట్రాక్ట్ కింద ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవి ప్రైమ్ టైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.